నేపాల్లో వచ్చేసి కరెన్సీ అయిపోయాయి నా దగ్గర అయితే. ఇంకా చేతిలో సీతాదేవి స్టోరీ చదువు నాగలికి బాగుంది. ఇవన్నీ జానకి మాతకు సంబంధించినటువంటి క్లాత్స్, బట్టలు. ఇక్కడేనండి సీతారాముల కళ్యాణం జరిగిందని నమ్మేది. జానకి మాతకి సంబంధించినటువంటి ప్రాచీనమైన ఆభరణాలంట. అంటే అతను మనమైతే ఇప్పుడు జనక్పూర్లో ఉన్నాం. ఇది వచ్చేసి జనక మహారాజు పరిపాలించిన ప్రాంతం జనక్పూర్. సీత గారు ఇక్కడే బాల్యం మొత్తం గడిపింది. ఇక్కడ వచ్చేసి జానకి ధామ్ ఉంటుంది, అదే టెంపుల్. అక్కడికైతే వెళ్ళిపోదాం. సీత గారిది మొత్తం బాల్యం అక్కడే గడిచింటారు. మనమైతే ఫైనల్గా జానకి మాత మందిరం దగ్గరకు వచ్చేసాం జనక్పూర్లో. మందిరం అయితే ఇదే. ఇక్కడ వచ్చేసి చాలా మందికి సీత అంటే తెలీదు. అంటే వీళ్ళు ఎక్కువ జానకి మాత అని అంటారు. సీత అంటే ఎవరు అంటే అంత ఈజీగా గుర్తుపట్టలేరు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు జానకి మాత అని అంటారు సీతమ్మ గారిని. ఆమె వచ్చేసి ఇక్కడే బాల్యం మొత్తం ఇక్కడే గడిపారు. ఇక్కడ కనపడుతుంది కదా. లోపలికి అయితే వెళ్ళిపోదాం, లోపల దర్శనం చేసుకుందాం. ఇదైతే బయట నుంచి. ఇది వచ్చేసి లక్ష్మణ్ మందిర్. ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడైతే దర్శనం చేసుకోవాలి. ఇది వచ్చేసి అంటే 24 hours ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు. ఆన్లైన్లో అయితే గూగుల్లో అయితే చూపెట్టింది మార్నింగ్ 5:30 నుంచి 11 వరకు అనుకుంటా. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఒకసారి చూసుకొని అవుతారండి. అక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. ఇంకైతే మనం లోపలికి వెళ్ళేసి దర్శించుకుందాం. ఇక్కడ ఈ కోట ఉంది కదా, ఇది ఉన్న చోటే అప్పుడైతే జనక మహారాజు గారి కోట ఉండేదంట. సో ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు, అదే స్టోరీ. చాలా బాగుంది చూడండి. టెంపుల్ లోపలైతే ఇలా ఉంది. మొత్తం తిరిగేద్దాం. ఇటు సైడ్ వచ్చేసి వాటర్కి ఉన్నాయి. మొత్తం అదే అనుకుంటా లోపల. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. అంటే క్లాత్ కప్పేశారు కనపడకుండా. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మార్నింగ్ 5:30 నుంచి 11 వరకు ఉంటుంది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8 వరకు ఉంటుంది. సో ఈ టైంలో రండి వచ్చే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ దర్శించుకోవడానికి. ఈ లోపు అయితే మనం మిగతాదైతే కవర్ చేసేద్దాం. లోపల టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మ్యూజియం ఉంటుంది. సో మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ కనపడుతుంది కదా స్ట్రైట్, అక్కడే మ్యూజియం. ఇక్కడ లోపల మ్యూజియంలోకి వెళ్ళిపోవాలంటే టికెట్ తీసుకోవాలి. 15 రూపాయలు తీసుకున్నారు నాకు, అంటే నేపాల్ కరెన్సీ 15. ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం. ఒక టికెట్ తీసుకున్నాడు. పైకి వచ్చేసాం, పైన అని చెప్పాడు. అక్కడైతే అతను వీడియో తీయొద్దని చెప్పాడు, కానీ మనం తీస్తాం. లోపల ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి జానకి మాత బాల్యం మొత్తం ఇలా గోడల మీద పెయింటింగ్ వేశారు కదా, ఇలా ఉంది. ఇంకెక్కడైతే మొత్తం గోడల మీద జానకి మాత బాల్యం ఎలా జరిగింది దాన్ని ఈ విధంగా అయితే చూపిస్తున్నారు మనకి. అక్కడ చూడండి, అక్కడ చేయి కదులుతుంది కదా మొత్తం.
ఇక్కడ వచ్చేసి జనక మహారాజు అనుకుంటా, చేతిలో సీతాదేవి స్టోరీ అయితే అదిగో నాగలికి. ఇక్కడ ఆమె సీతాదేవి అనుకుంటా కూర్చున్నారుగా. ఇక్కడ వచ్చేసి జానకి మాత బాల్యం, జనక మహారాజు ఒడిలో కూర్చుంటున్నారు. ఇక్కడ ఆమెని నిద్రపుచ్చేది అనుకుంటా. ఇదైతే మొత్తం ఇవైతే మూవ్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు, దర్శించుకుంటున్నారు. ఇది వచ్చేసి మందిరం బ్యాక్ సైడ్ అండి, మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ కూడా ఇంకోటి ఏదో ఉంది. ఓకే, సేమ్ అలాంటివే ఇందాక ముందు చూసారు కదా, సేమ్ అలాంటివి ఉన్నారు లోపలికి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళడానికి లేదు, మొత్తం ఇలా ఉంది గ్లాస్ లోపల. అయితే ఇక్కడ ఏంటంటే లైటింగ్ వచ్చి సరిగా కనిపించట్లేదు. ఇక్కడైతే బాగుంది. ఇది జానకి మాత కళ్యాణం గురించి. అదే రాముడు విల్లునైతే విరుస్తాడు కదండి, అదిగోండి విల్లు అయితే అక్కడ చేతిలో కనపడుతుంది కదా విల్లు. ఇది వచ్చేసి దానికి సంబంధించిన స్టాచ్యూస్, చాలా బాగుంది. ఇంకా ఉన్నట్టుంది. ఇది వచ్చేసి శ్రీరామునికి జానకి మాతకి అయితే వివాహం జరుగుతుంది కదా, అది అక్కడ చూడండి. మధ్యలో వచ్చేసి అది అగ్ని చుట్టూ తిరుగుతారు కదా పెళ్ళైన తర్వాత, అలాగా వాళ్ళైతే తిరుగుతున్నారు చూడండి. పైన అయితే మొత్తం కవర్ చేసాం. ఇంకా కిందికి వెళ్ళి అయితే సీతామాతను అయితే దర్శించుకొని లక్ష్మణ్జీ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు పైన మాత్రమే కవర్ చేసాం, కింద కూడా ఉందంట, నాకు తెలీదు, వాళ్ళు చెప్పారు. నేనైతే అక్కడ నుంచి కింద వచ్చేసి ఇవి వచ్చేసి జానకి మాతకి సంబంధించినటువంటి ప్రాచీనమైన ఆభరణాలంట. అంటే అతను అక్కడ చెప్తుంటే విన్నా నేను. ప్లస్ ఇక్కడ కూడా రాసి ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టాచ్యూస్ వెనకాల కూడా ఉన్నాయి, అవి ఆభరణాలు. ఇంకా శ్రీ జానకికి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, మొత్తం అవే జానకి మాతకి సంబంధించినటివి. ఇది వచ్చేసి జానకి మాతకి సంబంధించినటువంటి డ్రెస్. అవి వచ్చేసి బాల్యంకి సంబంధించినవి ఆభరణాలు చూశారు కదా, నగలవి. చాలా బాగుంది. ఇవన్నీ జానకి మాతకు సంబంధించినటువంటి క్లాత్స్, బట్టలు. లోపలైతే చాలా బాగుంది. ఇంక మొత్తం అవే జానకి మాతవి డ్రెస్సెస్. ఇక లోపల వచ్చేసి ఇలా ఇలాగైతే పటాలు ఉన్నాయి. మనమైతే ఇప్పుడే మ్యూజియంలో నుంచి అయితే బయటకు వచ్చేసాం. లోపల అయితే చాలా బాగుంది కదా, మొత్తం సగం అయితే కవర్ చేసేసాం అవతల. ఇంకా ఇది వచ్చేసి ఇంకో సైడ్, ఇక్కడ కూడా ఏదో మందిర్ ఉన్నట్టుంది, మందిరికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి లోపల వచ్చేసి మందిరం, చాలా బాగుంది కదా మొత్తం లోపల. అక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు, నేనైతే ప్రసాదం తీసుకున్నా. హలో
ఓపెన్ చేసినట్టున్నారు. మనమైతే లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. వీళ్ళందరూ దర్శనం అయిపోయిన వాళ్ళు. ఇదేనండి జానకి మాత మందిరం, అక్కడ కనపడుతున్నారు కదా. ఇక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి జానకి మందిర్. దాని పక్కనే వచ్చేసి వివాహ మండపం ఉంటుంది. అంటే సీతారాముల కళ్యాణం అయితే ఇక్కడే జరిగిందని చెప్తారు. మనమైతే ఇక్కడికి వెళ్దాం. అంటే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి అయితే పక్కన అయితే మొత్తం చెట్లు లాగా ఉన్నాయి, చిన్న గార్డెన్ లాంటిది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదేనండి వివాహ మండపం. అంటే సీతారాముల కళ్యాణం ఇక్కడే జరిగిందని చెప్తారు. టెంపుల్ చూడండి, చాలా సింపుల్గా నేపాలీ స్టైల్లో ఉంది. నేపాల్లో మొత్తం గుడ్లన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది కదా పైన మొత్తం, అంటే చిన్న కనపడాలంటే అలా ఉంది కదా, మొత్తం అలాగే ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంది. దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి అలా మీకు కనిపించట్లేదు. లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడేనండి సీతారాముల కళ్యాణం జరిగిందని నమ్మేది. ఇక్కడే జరిగింది వాళ్ళ కళ్యాణం. అక్కడ కనపడుతున్నారు కదా రామ, సీత, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మహర్షులు. చాలా బాగుంది కదా. అక్కడ కూడా అవే ఉన్నాయి. వివాహ మండపం బ్యాక్ సైడ్ అయితే ఇలా చిన్న గార్డెన్ లాంటిది ఉంది, కాకపోతే లాక్ వేశారు. ఇక్కడ నేపాల్లో వచ్చేసి చాలా వరకు మొత్తం టెంపుల్సే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఎంట్రన్స్. ఇందాక ఎంట్రన్స్లో అయితే నా దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళైతే నా చేతికి చూసి అడిగారు. అప్పుడు చెప్తే సైకిల్ పైన వస్తున్నా ఇక్కడ ఇండియా నుంచి అంటే ఫ్రీగానే పంపించాడు. ఇంకైతే మనం నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్దాం. మనమైతే ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసామండి జానకి మాత టెంపుల్లో. ఇప్పుడు వచ్చేసి జనక మహారాజు టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి వచ్చేసి 150 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఈజీగానే వెళ్ళచ్చు 150 మీటర్స్. అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. మొత్తం వెనకాల చూడండి, అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. ఇదేనండి జనక మహారాజు మందిరం. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. అదే వెళ్దామండి. ఇదే జనక మహారాజు మందిరం. అక్కడ కనపడుతున్నారు కదా, పెద్ద అంటే ఒక నామం పెట్టుకొని అతనే జనక మహారాజు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అది వచ్చేసి అతని సమాధిని కూడా ఇక్కడ నమ్ముతారు. ఇది ఇంకా అక్కడ చిన్న చిన్న టెంపుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ జనక మహారాజు మందిరం పక్కనే ధనుష సాగర్ అని ఉంటుంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అక్కడికి వెళ్ళి చెప్తా, దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఇదే ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే ధనుష సాగర్. ఇక్కడ సీత స్వయంవరం జరుగుతుంది కదా, అప్పుడు శ్రీరాముడు అయితే అది బాణం విల్లు విరిచేస్తాడు. అందులో ఒక పార్ట్ వచ్చేసి ఇక్కడ పడిందని ఇక్కడ నమ్ముతారు. సో ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ ఈ వాటర్లో అయితే మునుగుతారండి పాపాలన్నీ పోవడానికి. చాలా బాగుందిగా. ఇంకో పీస్ వచ్చేసి ధనుష్యధామ్ అనే విలేజ్లో పడింది. అది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంది. ఇక్కడైతే
మొత్తం నేపాల్లో చాలా వరకు టెంపుల్సే ఉంటాయండి. ఇక్కడ వీళ్ళు ఉన్నారు సెక్యూరిటీగా. ఇందాక అక్కడ జానకి మాత టెంపుల్లో చెప్పడం మర్చిపోయాను. అంటే ఇక్కడ ఈ జనక్పూర్ వచ్చేసి బీహార్కి నేపాల్కి, అంటే జనక్పూర్ వచ్చేసి బీహార్కి నేపాల్కి బార్డర్ మధ్యలో ఉంటుంది. బార్డర్లో ఇక్కడ ఏంటంటే బీహార్లో వాళ్ళు వచ్చేసి సీతామాత బీహార్లో పుట్టిందని వాళ్ళు నమ్ముతారు. అక్కడ ఏదో ఒక ఏరియా ఉంది సీతాంపూర్ ఏదో కరెక్ట్గా నాకు తెలీదు. నేపాల్ వాళ్ళు వచ్చేసి జనక్పూర్లో పుట్టిందని నమ్ముతారు. ఇందాక కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఏంటంటే పానీపూరి తిన్నామని అక్కడికి వెళ్ళి అక్కడ అతను వచ్చేసి అడిగా ఎక్కడి నుంచి అంటే అదే సీతంపూర్ ఏదో చెప్పాడు. నాకు చింతామణి లాగా వినపడింది. నేను ఆంధ్ర ఏమోనని అడిగితే అప్పుడు చెప్పాడు అదే సీత పుట్టిన ఊరు మాది అని చెప్పాడు. అంటే నేను అప్పుడు నార్మల్గా విన్నా. ఇంకోటి ఏంటంటే ఆదిపురుష్ సినిమాలో కూడా వాళ్ళైతే బీహార్లో పుట్టినట్టు చూపిస్తారు. ఇంకా బట్ మాత్రమైతే బాల్యం మాత్రం జరిగింది మాత్రం ఇక్కడే జనక్పూర్లో, అది మాత్రం క్లారిటీ. ఇంకెక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెళ్ళేది బీహార్, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. మెయిన్ 2 చెప్పడం మర్చిపోయా. ఏంటంటే నేపాల్లో వచ్చేసి కరెన్సీ అయిపోయాయి నా దగ్గర. అయితే నేపాల్లో వచ్చేసి యూపీఐ వర్కౌట్ అవుతుంది. ఏంటంటే కొన్ని షాప్స్లో మాత్రమే యూపీఐ అవుతుంది ఫోన్పే. అంటే మనం ఫోన్పేలో వచ్చేసి యూపీఐ ఇంటర్నేషనల్ యాక్టివేట్ చేసుకోవాలి ఫోన్పేలో. ఇంకోటి ఏంటంటే కాఠ్మండూలో అయితే కాఠ్మండూ ఇట్లా కొంచెం సిటీ, అదైతే క్యాపిటల్ కదా. సో అది ఇంకా ఇక్కడ జనక్పూర్లో అయితే ఇండియన్ కరెన్సీ అయితే తీసుకుంటారు 500 అలాగా. అంటే కొన్ని చోట్ల తీసుకుంటారు, ఇక్కడైతే పక్కా తీసుకుంటారు. ఎందుకంటే జనక్పూర్ వచ్చేసి బార్డర్ కదా, వాళ్ళైతే ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో డబ్బులు అయిపోతే యూపీఐ వాడండి. నేను కూడా అదే చేశాను మధ్యలో అయితే డబ్బులు అయిపోతే. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా రావాలనుకునే వాళ్ళైతే చూడండి. ఇంకైతే మనం చలో బీహార్.